అటు కాంగ్రెస్ పార్టీని ఎంఐఎంను రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి, దేశాల నుంచి తరిమి కొట్టాలనేది బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో నిన్న తిరుపతిలో తను ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉందా మనం చదివించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ఎంఐఎంను తరిమి కొట్టాలి, వందే మాతరంను అవమానించడం సిగ్గుచేటు, సోనియా మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయినట. మరి దేశం నుంచి కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలను తరిమి కొట్టాలనేది కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏపీలోని తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వందే మాతరం గేయాన్ని అవమానించడం సిగ్గుచేటని సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం చరిత్రను సోనియా గాంధీ తెలుసుకోవాలనేది కోరారు. దేశం మారితే సరిపోదనేది, దేశం విలువలు సంస్కృతి వేల ఏళ్ళ చరిత్ర తెలిసి ఉండాలన్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదది, ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. వందే మాతరం గీతాన్ని కూడా విని నాడు బ్రిటిష్ భయపడిందని, వందే మాతరం పూర్తి గీతాన్ని చూసి నేడు కాంగ్రెస్ వణుకుతుందనేది విమర్శించారు. విద్యార్థుల్లో విపక్షాలు బీజాలు నింపాయనేది విపక్షాల మాటల్లోనే అంతర్ధరాన్ని గ్రహించాలనేది యువతను కోరుతున్నానంటూ కూడా తెలిపారు. వందే మాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బండి సంజయ్కి సంబంధించి. సో ఇది వందే మాతరాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు అవమానించారు. ఒకవైపు మరి గీతాన్ని పాడుతూ ఉంటే వారు అందులో నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం, లేకపోతే మాట్లాడడం, చైర్ తీసుకురా అని చెప్పడం, ఇట్లాంటివి చేయడం అనేది మరి దేశ గౌరవానికి భంగం కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దట్టు కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలుగా, ఏఐసిసి అగ్రనేతలుగా ఉన్నటువంటి నాయకులే ఈ విధంగా చేయడం మరి సభ్య సమాజానికి, దేశానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అన్న దాన్ని కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇది ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అంటూ కూడా మాట్లాడుతూ ఎద్దేవా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక కాంట్రవర్సరీగా పోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు. రాహుల్ గాంధీ దిష్టిబొంగను కూడా మరి దహనం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. వందే మాత్రం పాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా మరి వారందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిందే అనే దాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఎన్నటికీ ఒకటి కాదంటూ కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం ఒకటేనని, గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారం పంచుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని, అందుకే బీఆర్ఎస్ అవినీతిని కేసులన్నీ కూడా ఆటకెక్కాయనంటూ కూడా ఆరోపించేటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సిట్కు అప్పగించిన కేసులన్నీ సీఎం సిట్ స్టాండ్ అంటున్నాయంటూ కూడా మరి విమర్శించారు. స్టాండ్ అంటున్నాయట. సో దాని మీద విమర్శించిన పరిస్థితి. బీఆర్ఎస్ అవినీతి బయటకు వచ్చినప్పుడల్లా కూడా కాంగ్రెస్ నేతలకు మరి మాటలు అందుతున్నాయనేది ఆరోపిస్తూ ఉన్నారు, మూటలు అందుతున్నాయనేది ఆరోపిస్తూ ఉన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ మరి తెలంగాణలో సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి వస్తామంటూ కూడా ధీమం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బండి సంజయ్కి సంబంధించి. దాంతోపాటు ఈ రెండు పార్టీలను తరిమి కొట్టాలనేది ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీజేపీలో ఏమంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీలో అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది బీఆర్ఎస్లో ఉంటారు. అంటే వారి పార్టీల మధ్య విమర్శించుకోవడం తప్ప ఇందులో ఇంకోటి ఏమీ లేదు. సో ఇక్కడ మనం ఇక్కడ కీగా చూడాల్సింది ఏంటి అని అంటే ఎంఐఎం పార్టీని తరిమి కొట్టాలి అంటున్నారు, కాంగ్రెస్ ఎంఐఎం పార్టీని. నిజానికి అది వాస్తవం జరుగుతుందా అంటే కాదు, కేవలం రాజకీయంగా విమర్శలు చేయడానికి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ ఏదో చిన్న తప్పు జరిగింది వాస్తవానికి, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ గేయాన్ని మనం అవమానించే విధంగా తన మధ్యలో వెళ్ళిపోవడం, లేకపోతే చైర్ తీసుకెళ్ళడానికి మాట్లాడడం ఇట్లాంటివి సబబు కాదు. దట్టు చాలా సీనియర్ నాయకులు సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గేకి సంబంధించి కూడా మరి దీనికి క్షమాపణ చెప్పాల్సిందే దేశ ప్రజలకంటూ కూడా బీజేపీ నాయకులు మరి మాట్లాడుతూ ఉన్నారు, ఆరోపిస్తున్న పరిస్థితి. మరి దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి నేతలు కావచ్చు. దీని మీద మాట్లాడి ఈ అంశాన్ని ఇక్కడనే ఫుల్ స్టాప్ చేసే విధంగా, లేకపోతే మరి సోనియా గాంధీ ఈ విధంగా చేయడం, దాని వెనకాల కూడా క్షమాపణలు అడగడమా లేకపోతే ఇంకోట అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో దాని మీద మరి ఇప్పటివరకు కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినట్టుగా తెలుస్తలేదు. అంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే దళిత నాయకుడు అనేటువంటి మల్లికార్జున ఖర్గే ఒక సభ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇదే బీజేవైఎం నాయకులు మరి అక్కడ పసుపు నీళ్ళతోని కల్లాపి చల్లినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఒక దళిత నాయకుడిని అవమానిస్తుంది బీజేపీ పార్టీ అంటూ కూడా దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో అంశం ఎంఐఎం పార్టీని తరిమి కొట్టాలనేది బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ మళ్ళీ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బండి సంజయ్ గతంలో నుంచి కూడా ఒక కాంట్రవర్సీగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉన్నాడు. సో ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లనే మళ్ళీ ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మరి దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అసలు ఈ అంశానికి సంబంధించి వందే మాతరానికి సంబంధించి ఎంఐఎం పార్టీకి ఎట్లాంటి సంబంధం ఇష్యూ ఏం జరగలేదు. జరగకుండా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీని కూడా తరిమి కొట్టాలని ఏదైతే తను మాట్లాడిందో దీని మీద రేపటి నాడు ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ మరి బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాయి. దీనికి కౌంటర్ అటాక్ కూడా చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా తరచుగా మనం ఈ కాంట్రవర్సీల నుంచే చూస్తూ ఉన్నాం, కాంట్రవర్సీలు చేయడమే చూస్తూ ఉన్నాం. బండి సంజయ్కి సంబంధించి కూడా మరి ఎంఐఎం పార్టీని తరిమి కొట్టాలనేది మాట్లాడుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలనేది డైరెక్ట్గా మరి ఇతను హింట్ ఇవ్వడం మాట్లాడడం అనేది మరి దేశ యువతని ఈ మాటల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు, కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం పార్టీని తరిమి కొట్టాలంటున్నాడు. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ మాట్లాడుతున్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.